Hello guys, welcome to Anusha Yupala channel. So we are going to make a ninja shuriken with A4 sheet. So like this, we will make the ninja shuriken with 2 A4 sheets. The required materials to do this are 2 A4 sheets, 180 GSM, A4 sheets, and 1 scissors. any type of scissors. Big scissors is Better for the precise crafting. So let's start our ninja shuriken. So we'll take these two papers. We'll keep ఒక పేపర్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ పేపర్ని ఈ సైడ్ని ఇక్కడి ఫోల్డ్ చేయాలి. ఈ సైడ్ని అక్కడికి ఫోల్డ్ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఇలా ఫోల్డ్ చేయాలి. ఇక్కడున్న మిగిలిన స్పేస్ని సీజర్స్తో ఇలా కట్ చేయాలి. సేమ్ ఇది ఇలా చేసాం కాబట్టి సేమ్ అలాంటి పేపర్ పక్కన పెట్టి ఉంచుకున్న పేపర్ తీసుకొని దాన్ని సేమ్ ఇట్లానే ఫోల్డ్ చేయాలి. టీన్ టీన్ టీ సో ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ సేమ్ ఇలా కట్ చేయాలి. దీన్ని అయితే మనం కట్ చేసాం. సో ఇలా 2 పేపర్స్ సేమ్ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. దీన్ని సో మనకి 2 ఈక్వల్ పార్ట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎడ్జ్లో ఉన్న పేపర్ని ఈ ఎడ్జ్కి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా చూస్తున్నట్టయితే మీరు ఇలా చేస్తే నింజా షuriken అనేది ప్రిసైజ్ పర్ఫెక్ట్ మేనర్లో తయారైంది. సేమ్ ఇది దీనికి కూడా అప్లై చేయాలి. సేమ్ రెండింటికి దేనికైనా సేమ్ రెండింటికి చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇక్కడలో ఉన్నదా ఈ పీస్ ఎడ్జ్ని ఇక్కడికి ఫోల్డ్ చేయాలి. జాగ్రత్తగా చూడాలి. ఇది మెయిన్ పార్ట్ ఆఫ్ ఫోల్డింగ్. సేమ్ ఇదే ఇటువైపు ఇలా ఫోల్డ్ చేయాలి. ఒకటి పెద్దగా వచ్చినా ఒకటి చిన్నగా వచ్చినా ఏం పర్వాలే. మళ్ళీ ఇదే దీన్ని ఇంకోవైపు చేయాలి. సేమ్ రెండింటికి చేయాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని ఇలా ఫోల్డ్ చేసేయాలి స్లాంటింగ్ షేప్లో. మనకి ఇలా 2 స్టాంటింగ్ పేపర్స్ వచ్చేస్తాయి ఈ విధంగా చూస్తున్నట్టయితే. సో ఇప్పుడు ఇక్కడ ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా, జాగ్రత్తగా చూడండి. ఈ మిడిల్ పార్ట్ని మనం ఇటుకెళ్ళిలా ఫోల్డ్ చేయాలి ఈ ఎడ్జ్ కవర్ అయ్యేటట్టు. సేమ్ ఇలానే ఇంకోవైపు కూడా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా మనం 2 సైడ్లు ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని తయారు చేసి ఇప్పుడు ఇక్కడ మెయిన్ అబ్జర్వ్ చేయాల్సిన పార్ట్ ఏంటిదంటే ఇక్కడున్న ఒక యాంగిల్ ఏమో ఇటు పైకి వేయాలి. జాగ్రత్తగా చూడండి, కనిపిస్తుంది. అయితే ఇలా పైకి పెట్టాక సేమ్ ఇలే ఈ కింద అప్లై చేస్తారు. బట్ మనం పైకి కాకుండా ఇది కిందకి చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఆపోజిట్ డైరెక్షన్లో చేయాలి. పైకి ఒకటి కిందకి ఒకటి. సో ఇప్పుడు ఇక్కడ యాజ్ యూజువల్ కిందకే పెట్టాలి. ఇప్పుడు ఒక పైకి పెట్టిన దాంట్లో కిందకి, మళ్ళీ కిందకి పెట్టిన దాంట్లో పైకి పెట్టాలి. ఇలా పైకి పెట్టాలి. సో మనకైతే ఇక్కడ ఇలా హార్స్ షేప్ లాంటి ఓర్గామి టైప్ లాంటిది వస్తుంది. ఇప్పుడు వీటిని రివర్స్లో తిప్పి సో ఇప్పుడు ఇలా రెండింటిని ఇలా ఓపెన్ చేయాలి. సో బ్యాక్ సైడ్ ఇక్కడ మెయిన్ అబ్జర్వ్ చేయాలి. ఈ పేపర్ అనేది ఇటు ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి ఈ ఎడ్జ్ని ఇక్కడికి ఫోల్డ్ చేయాలి. చూడండి ఈ విధానంగా ఇది ఫోల్డ్ చేయాలి. ఇది ఇలా ఫోల్డ్ చేసేయాలి మళ్ళీ అప్వర్డ్. సేమ్ ఇది ఇటు ఫోల్డ్ అవుతుంది. ఇది మనకి ఇటు ఫోల్డ్ అవుతుంది కాబట్టి ఈ సైడ్ ఆఫ్ ది పేపర్ని ఇక్కడికి ఫోల్డ్ చేయండి. దీనికి ఇప్పుడు దీన్ని ఇటు ఫోల్డ్ చేయండి. ఇలా మనకి ఇటు ఇలా వస్తుంది. సో సేమ్ ఇదే డైరెక్షన్లో ఇంకోటి వైపు కూడా సేమ్ అంతే చేయండి. ఇంకా కామెంట్ బాక్స్లో ఎంతమందికి నింజా షuriken అనేది ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇలా అయితే 2 సైడ్లు ఇలా ఫోల్డ్ చేసేయాలి మనం. చూస్తున్నారు కదా ఈ సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని రివర్స్ చెప్పి ఇక్కడ చాలా మెయిన్గా అబ్జర్వ్ చేయాలి. ఇలా ఉన్నదాన్ని ఇది ఓపెన్ చేసినది ఇలా మధ్యలో రెండింటిలో ఫిట్ అయ్యేటట్టు చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్
ఈ పార్ట్ని ఇక్కడ అటాచ్ చేయాలి దీనిలో చూస్తే జాగ్రత్తగా చూడాలి, ఇదే మెయిన్ స్టోర్. సో సేమ్ దానికి ఆపోజిట్లో ఈ పార్ట్ని దీనికి చేయాలి. మన ఫార్మాట్ ఈజీ, చాలా ఈజీ. సో ఇలా చేసిన తర్వాత ఇంకో సైడ్ని సేమ్ ఇంతే చేయాలి. ఇలా నింజా షూరికెన్ రెడీ అయిపోవచ్చింది. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది అయిపోద్ది. మనకి చాలా ఈజీగా చేసేయచ్చు మనం ఒక 5 మినిట్స్లో. మన హ్యాండ్స్ బట్టి ఉంటుంది ఇది ఇంత ఫాస్ట్నెస్ చేస్తుందో. ఇప్పుడు సేమ్ దీన్ని ఇలా మనము సిజర్స్ దగ్గర అయితే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్స్ చోకింగ్ హార్డ్ మోర్ దెన్ 3 years కన్నా లెస్ ఉంటే వాళ్ళు ఇది అసలు రాదు. అందుకని పెద్ద సిజర్స్ యూజ్ చేయటం వల్ల మరి గ్రిప్ ఉంటుంది. సో మనకైతే ఇక నింజా షురికెన్ అయితే తయారైపోయింది. ఎంతమందికి ఈ నింజా షురికెన్స్ అనేవి ఇష్టమో ఒక లైక్ చేసి కామెంట్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సో థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని